హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై మామ్స్ మ్యాజిక్ పాట్. ఈరోజు వైట్ బీన్స్ పొటాటో కర్రీ చూపిద్దాం అనుకుంటున్నానండి. ముందుగా మనం పొటాటోస్ని వైట్ బీన్స్ని ఉడకబెట్టుకోవాలండి. ఆనియన్స్ చిన్న ముక్కలండి, ఆనపకాయ కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా ప్యూరీ, కొత్తిమీర. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇది హీట్ అయినాక ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆనపకాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంతసేపు మూత పెడితే మగ్గుతాయి అవి. ఇలా బాగా వేగాలి. ఇలా వేగిన వాటిలో చిన్న సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసినాక మరొకసారి బాగా కలిపి చిన్న పసుపు వేయాలి. పసుపు వేసినాక మరొకసారి బాగా కలిపెట్టుకొని ఇప్పుడు దీనిలోకి ఇందాక మనం ఉడకపెట్టుకున్న పొటాటో, వైట్ బీన్స్ వీటిలోకి వేసేయాలండి. ఇలా ఆనియన్స్తో పాటు ఇది కూడా కొంతసేపు మగ్గాలండి. చూసారా ఎలా మగ్గినాయో? ఇప్పుడు వీటిలోకి మనం ఇందాక చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేయాలి. ఈ టమాటా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించి చిన్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. ఇది కూడా బాగా వేగాలి. ఈ వేగిన దాంట్లోకి 1 స్పూను కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదండి, 1 స్పూన్ కారం సరిపోతుంది. దీనిలోకి సరిపడినంత వాటర్ వేయాలి. మన గ్రేవీకి సరిపడేంత. ఆ గ్రేవీకి కొంచెం ఉడికితే సరిపోతుందండి. దాని మీద కొత్తిమీర వేసుకుంటే చాలండి. అంతే. కొంతసేపు మూత పెడితే కూర అంతా కూడా దగ్గరగా అవుతుంది. దీనికి సరిపడే సాల్ట్ కూడా మీరు చూసుకొని వేసుకోవాలి. ఇలా మూత పెట్టి కొంతసేపు మగ్గేటప్పటికి ఇదిగో చూడండి, ఇప్పుడు కర్రీ రెడీ అయింది. అంతేనండి. ఈ సింపుల్ కర్రీని మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.